వాడు పోతేనే కదా మనం ఎక్కడి నుంచి పోయేది. వాడిని చంపి పుణ్యం కట్టుకునే మహానుభావుడు ఎక్కడి నుంచి వస్తాడు రా ఇప్పుడు? చా, ఈ అటాక్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏమైంది? మూటల నుంచి పోతా ఉంది, కనపడట్లా? అరే నేనెత్తేదా? నువ్వు ఇదంతా చేసేది నేను చూడలేను బంగారం. అయ్యా అదంతా పోయేది నేను చూడలేను. ఎవరైనా పంపిస్తానో ఉండండి. ఉంగవనో ఎங்க இருக்க? మళ్ళీ ఏమైంది? సీసా కింద పడి పగిలిపోయినదే. ఏంటండి చిన్న పిల్లాడ్లా? ఉంగవనో ఆ సాంబార్ పప్పెడుతూ ఉల్లవే. ఈ దినం 2 గంటల వరకు ఉంటే కుదరదు. మీరందరూ కూడి తినేస్తే నేను వెళ్ళి పాపని హాస్టల్ నుంచి తీసుకురావాలి. ఇప్పతన టిఫిన్ తినిందే. అప్పుడప్పుడు పెండ్లం మాట కూడా ఇంటి ఉండే దేవరాజు. ఇంటి ఇడ్లీ కదా, ఇట్టే అరిగిపోతాయి. వాళ్ళెవరు? నా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చిండారు. బాగా క్లోజ్ అమ్మా. క్లోజ్. మీరండి కూడి తిందరు. నీకు నీ అన్న ఈడస్వామి నాయుడికి మధ్యలో 2 అన్నలున్నారు. నేనే చంపా. అందుకే 5 ఏళ్ళ నుంచి ఇంటికి కూడా పోలే. నీ ప్రాణం తెద్దామని పేరు మార్చుకుని పాలేరులా పనిచేశా. తిరునాళ్ళ రోజు కత్తేసింది మా అన్న వీరస్వామి మీద కాదు, నీ మీదకి. తప్పించుకున్నావు. నా మీద చాలా కోపం దాచుకున్నావు నీ గుండెల్లో. ఇది దాచుకో. కోడి కూర తెచ్చేదా? తీసుకొనిరా. ఏంటి చూస్తున్నావు? మనం ఊహించినప్పుడు వచ్చేది సావు, ముహూర్తం పెట్టి చేసుకునేది పెండ్లి. నీ కూడా వెయ్యేనా? ఏంది వెయ్యి. ఆడెప్పుడైనా అడుగుతాడా? మోమాట ఎక్కువ అడిగే. వెయ్యి. రొంబ నల్లా ఇருக்கு. ఈడింత రాక్షసుడని అలా ఆవిడికి తప్ప ఇంట్లో అందరికి తెలుసు, ఆ ముసలాలతో సహా. మీరు చెప్పకండి, టేబుల్ మీద చాలా ఫోర్క్స్ ఉన్నాయి. మీరేంటి తినట్లేదు? చచ్చినోడి పక్కన కూర్చుని చచ్చింది ఎలా రా తినడం? డయాబెటీస్ కదమ్మా, డైటింగ్ చేస్తున్నాను. సరే మీకు పెట్టినా? ఇంత ఆకలి పెట్టుకుని అడగవేంది? ముక్కలన్నీ అడిగేసేస్తే మేమేంది తినేదే? నీకు వేస్తా పోదుమా? ఈ నన్ను కూడా శవంతో భోజనం ఏంట్రా దరిద్రంగా. ఈ ముక్క నాకు కాదు, అక్కడ చెప్పండి. ఇలాంటి వాడిని పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెడుతున్నారు. చంపేయాలి అసలు. అదే పని చేశారు వాళ్ళు. మీరు చెప్పింది వాడికి అర్థం కాలేదు. జ్ఞానం అంటే అదేరా. చూసిన వాళ్ళు చెప్పలేరు,
చూడని వాళ్ళకి తెలియదు. ఎట్టండి బాగానే చెప్తావు నువ్వు. తిను. దీనికి ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. అరే ఏడి వీడు? కడుపు నిండిందంట పోయాడు. కూర్చేతుకునా? కుర్చీ మీద సాంబార్ పడింది. నువ్వు తిడతావన్న భయంతో కడగడానికి తీసుకుపోయిండాడు. అయ్యో అంత భయం ఉంటే బాగానే ఉండేది. యు. ఛా! ఒక భోజనం ఇంత భయంకరంగా ఉంటుందని, ఒక గంట ఇంత ఘోరంగా గడుస్తుందని ఊహించలేకపోయానురా. ఏంటి లక్ష్మి? నీళ్ళు బిందే. ఒక నిమిషం కుట్రా. నువ్వెందుకు రావడం? నేనే తెచ్చుండేవాడిని కదా. అంత ఈజీగా చంపడం దేనికి, ఇంత కష్టపడి దాచడం దేనికి? ఇదంతా అక్క వద్ద చెప్పేస్తే నన్ను వదిలేస్తుంది. మా పెండ్లి తినాన పగోళ్ళు మీ అయ్యని నరికేశారు. పసుపు గుడ్డల నిండా రక్తం. మీ అక్క ఏం చెప్పినాదో తెలుసా? నీ ఇంట్లో ఇవి నీళ్లతో ఉతకాలా వస్తా, అక్కడ రక్తంతో తడపాలా రాను అందే. అందుకే ఆమె కనపడకుండా నేనే కడుగుతున్నా. డే దాన్ని విడలేను, దీన్ని విడకూడదు.